సపరేట్ పోర్ట్ఫోలియో ఒకటి ఏర్పాటు చేసి దానికి ఒక మంత్రిని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి, ఆడుదాం ఆంధ్ర పేరుతో మా చిత్తూరు జిల్లా నగిరి మాజీ శాసనసభ్యురాలు మాజీ మంత్రి రోజా గారు డొక్కు బ్యాట్లు, డొక్కు బాళ్ళు, మళ్ళీ ఏదో వస్తువు ఆడుదాం ఆంధ్ర పేరు దాదాపు 250 కోట్ల రూపాయలు స్వహా. ఆమెను అడిగితే మేము తయారు చేశాం, క్రీడాకారులను తయారు చేశాం, ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆణిముత్యాలు తయారు చేశామని. ఇంకా ఆమెను ఎట్లే కనుక వదిలిపెడితే విరాట్ కోహ్లీని కూడా నేనే తయారు చేసినానని చెప్తుంది. ఆ విధంగా ఉంటుంది ఆమె మాటలు. ఆ ధోనినో, ఆ విరాట్ కోహ్లీనో, ఆ శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ కూడా నేనే ఆడుదాం ఆంధ్రాలో ట్రైనింగ్ ఇచ్చి మొన్న అదేదో ఛాంపియన్ ట్రోఫీ తెచ్చారు చూడు, అది నా చెరువే ఉంటుంది. ఆ విధంగా ఉంది ఆమె దోపిడీ. ఇంకా విడుదల ప్రసాద్ గారు ఒక నిమిషం. ఇప్పుడు దీంట్లో ఆవిడేది సైబరాబాద్ మొక్కని అని చెప్పని అన్నట్టుగా విరాట్ కోహ్లీని తయారు చేయడం నేను అని చెప్పడానికి ముందు ఇంత మంచి గంజాయి మొక్కని తయారు చేసిన మా జగన్ అన్న రోజా కూడా చెప్తే బాగుంటది కదా. చెప్తా నెక్స్ట్ అదే. ఇప్పుడు చూడండి, ఆమె రోజా సార్ పవన్ సార్ మీరు నమ్ముతారు నువ్వు విచ్చలవిడి అనమాట. ఆమె ఏరోగెన్సీ ఏ స్థాయికి వెళ్ళిందంటే విజయవాడలో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఒక టూరిజం ప్రోగ్రామ్ ఆమె టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ పోతూ ఆ బీచ్ లో నడవాల్సి వచ్చినటువంటి పరిస్థితులు చెప్పులు వదిలేసి నాగరాజు నా చెప్పులు తీసుకురాని ఎంత ఏరోగెన్స్ చూడండి. మీరు పక్కన మనం వేసాం, విజువల్ వేసాం, పక్కన ఉంది, మీరు చెప్పండి. వేశారు కదా. ఏంటి ఇప్పుడు ఒక మంత్రిగా ఉన్నావు, రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసావు, ఏమిరా ఈ పదవులన్నీ శాశ్వతం కాదన్న విషయం ఈ విషయం తీసుకొచ్చారు కాబట్టి ఆడుదాం ఆంధ్రాలో సార్ అక్కడ వాళ్ళు అది మొదలు పెట్టేటప్పుడు కావచ్చు, లేదంటే ఆ సమయంలో కూతకు వెళ్ళేటప్పుడు ఆ ఏదైతే ఖోఖో అదే మన కబడ్డీ ఆడే సమయంలో నిజంగా అది స్పోర్ట్స్ గురించే పెట్టాము, ఎట్లాంటి రాజకీయాలు కావు అన్నప్పుడు అక్కడ అట్లాంటివే ఉండాలి. కానీ ఆమె మాట్లాడండి సార్, ఒక్కసారి వినిపిస్తారు, అది కరెక్ట్ కాదు. సో ఒక్కసారి వినండి సార్ ప్లీజ్. వినబడుతుందా? 2024 జగన్ అన్న వన్స్ మోర్. పవన్ రావట్లమ్మా ఈ కూతకు చెప్పాడు. అవును అప్పట్లేదు, బాగా వైరల్ అయ్యిందిలేండి. ఇంకొకటి కూడా అంటే రాజకీయ విమర్శలు ఈ ప్రోగ్రామ్ లో కూడా ఎట్లా చేశారంటే ఒక్కసారి సార్ ఇది అంటే అక్కడ పెట్టిన కార్యక్రమం ఏంటిది, వాళ్ళు చేస్తున్నది ఏంటి? అవును, రోజా యొక్క ఏజెన్సీ ఈ 5 సంవత్సరాలు చిత్తూరు జిల్లా భరించిందనమాట. ఇంత ఇప్పుడు ఒక మంత్రిగా ఉన్నావు, నీ యొక్క డిగ్నిటీని అప్హోల్డ్ చేయకుండా, నీ పెద్దరికాన్ని నిలబెట్టుకోకుండా చెప్పులు వదిలేసి నాగరాజు నా చెప్పులు తీసుకురా అంటే చూస్తున్నారు. కలెక్టర్లు ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు. పాపం అతను ఎంప్లాయ్ ఎత్తాడు, మంత్రి చెప్పులు ఎత్తుకుని పోయాడు, వీళ్ళకి గత్యంతరం లేదు. నేను ఇప్పుడు సూటిగా అడుగుతున్నాను, ఇప్పుడు ఎత్తమని చెప్పి ఆ చెప్పుల్ని చూద్దాం. నీ పదం ఉన్నప్పుడు విచ్చలవిడి తీసుకొని కొడతారు కూడా, పరిస్థితి కూడా వస్తుంది. అవన్నీ ఈమెట్లే. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఆమె సైబరాబాద్ మొక్క, ఆమె పేరు విడుదల రజని. ఓ నాయన, ఆమె ఒక స్టోన్ క్రషర్ యజమాని అని బెదిరించడం చూసేదానికి చాలా అమాయకంగా ఉంటుంది. ఆమె ఈ పిల్లి పాలు దాగునా అన్నట్టు ఉంటుంది ఆ మాటలు, ఆమె చాష్లు, ఆ మాట్లాడేది. ఓ నాయన, నేనైతే ఏమో పోయి స్టోన్ క్రషర్ బెదిరించిందంటే ఎవరంటే అమ్మరం, ఆ విధంగా ఉంటుంది. కానీ మీకు ఆవిడలో ఏం అమాయకత్వం కనిపించింది ప్రసాద్ గారు? రాష్ట్రం అంతా కూడా ఆవిడ అంత పెద్ద అనకూడదని అనుకుంటే ఇప్పుడు ఆమె మాటలు గాని, ఆమె ప్రెజెంటేషన్ గాని, సార్ మీరు సైబరాబాద్ లో పెట్టిన మొక్క సార్ నేను అనుకున్నాం. నాయన తీరా చూడబోతే మొక్క పెద్ద గంజాయి మానకి తయారైంది రాష్ట్రంలో. లాస్ట్ టైం ఇప్పుడు యామిని శర్మ గారు చెప్పారనుకుంటాను సార్, అంటే ఆ ప్రాంతంలో పూర్తిగా చీరల షాప్ లో కూడా వీళ్ళింటికి వెళ్ళాలంట, కొత్తగా వచ్చిన శారీస్ అన్ని వెళ్ళాలంట గుంటూరు ప్రాంతంలో ఎవరైనా పెడితే శారీ షాప్లు. అప్పుడు ఒక మినిస్టర్ గా వండుకొని బట్టల దుకాణం బెదిరించేది, పొకోడో అంగిడోని బెదిరించేది, మిక్చర్ అంగిడోని బెదిరించేది, ఈ పనులు చేసింది ఏమే. ఇప్పుడు ఒక్కొక్క మంత్రితో ఒక్కొక్క లీలలు అనమాట. ఆ సన్నబియ్యం కేసులో కొడాలి నాని, ఆ పేర్ని నాని, సన్నబియ్యం కేసు రైస్ స్మగ్లింగ్ లో కొడాలి ఆయన పేర్ని నాని,
అవును. ఆయన అయితే ఏకంగా 2 కోట్ల రూపాయలు వాళ్ళ భార్య పేరు మీద పెనాల్టీని ముందస్తుగానే కట్టేశాడు. అంటే తప్పు చేసినా మేము ఒప్పుకున్నట్టే. అడగనే లేదు, అంతే. మేము అడగనే లేదు బాబు, నువ్వు ఫస్ట్ 2 కోట్లు కట్టరా అని చెప్పి మేము అడగక ముందే 2 కోట్ల రూపాయలు కట్టి ఎత్తుకొచ్చేసి అతను చూపిస్తాడు. ఈ బొత్స సత్యనారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు చెత్త ఆటోలు కొనుగోలు అతను స్వాహా డబ్బులు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. లిక్కరు, ఎర్రచందనము, అటవీ భూములు, రీసెంట్ గా వాళ్ళ కొడుకు లిక్కర్ స్కామ్ లో యాంటిసిపేటరీ బెయిల్. అదేం సార్, అక్కడ వాళ్ళు ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, ఫారెస్ట్ లో ఉన్న వాళ్ళు సేద తీరడానికి అక్కడ అంత పెద్ద ప్యాలెస్ కట్టిస్తే మీరు ఆ విధంగా మాట్లాడతారు? పవన్ గారు, సంజీవ్ ప్రసాద్ గారు, మీ పొరపాటు పడుతున్నారు. అక్కడ వాళ్ళు సేద తీరడానికి కాదు, పశువులు, మృగాలు, వన్యప్రాణులు వాటికి నీడ లేదని చెప్పని కట్టించారు. వాటి కోసం, మనుషుల కోసం కాదు కట్టించింది. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, రోజా వీళ్ళిద్దరు రాజకీయ చరిత్ర